చైర్మన్ గా తొలగిస్తున్నామనేసి ఉత్తర్వులు వచ్చి జారీ సోషల్ మీడియాలో రావడం జరిగింది. అది జరిగిన వెంటనే నేను మళ్ళీ తర్వాత ఏమైనా పంపించినారో లేదని మా తోటి సోదరులందరూ ఒకసారి అడగండి అంటే వెంటనే దాన్ని తీయడం జరిగింది. దాంట్లో ఉండే మ్యాటర్ అంతా చదవడం జరిగింది. గత 2 నెలలు కాదు, అంతకు ముందు నుంచి కమిషనర్ నేను చాలా సార్లు అడగడం జరిగింది. తోటి కౌన్సిలర్ సమావేశం వాళ్ళ దగ్గర నా చాంబర్లో పిలిచడం జరిగింది. ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి, గౌరవంగా ఉంటుంది. ఏ వార్డులో సమస్యలు ఉంటే ఆ కౌన్సిల్ సెక్షన్ హెడ్లు ఉంటారు, కౌన్సిలర్స్ అందరూ ఉంటారు. ఆ సమస్యలో ఏదైనా సమస్యలున్నా కమిషనర్ చైర్పర్సన్ ద్వారా సాల్వ్ జరుగుతుంది, బాగుంటుంది అని చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు అయినా మేము చెప్పినప్పుడు వినలేదన్నమాట. వైసీపీ కౌన్సిలర్ కానీ చైర్పర్సన్ చెప్తే మీటింగ్ పెట్టాడు ఆయన. ఈ పెట్టడం పోవడం వల్ల మాకు తన పై అధికారికి కలెక్టర్ గారిని కంప్లైంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది. ఇలా ఆయన పైన ఒక కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత ఆర్డీ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము. ఇతను చాలా రోజుల నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నాడు, ఈ రోజు వరకు కూడా మాకు స్పందించడం లేదు, దీనిపైన మీరు తగిన చర్యలు తీసుకోవాలా, వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే, దీనిపైన చర్య తీసుకుంటాము, అతని పిల్లలకి ఏదైనా ఉంటే మాట్లాడతామని జరిగింది. అదే సబ్జెక్ట్ మీదే నన్ను ఈ రోజు కౌన్సిల్ చైర్పర్సన్ నుంచి తొలగించడం జరిగింది అంటున్నారు. కానీ నేను ఇచ్చిన కలెక్టర్ గారి కంప్లైంట్ డేటు 4వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం ఇచ్చాను. మరి ఈ రోజు వరకు దానిపైన ఏం చర్యలు తీసుకోలేదు. కానీ ఇదే గవర్నమెంట్ ఈ రోజు నా పైన అదే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదనేసి తొలగించడం జరిగిందనేసి గవర్నమెంట్ సిఫారసు చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన ఏమైనా ఉంటే మా రంగేశ్వర ద్వారా ఏదైనా పైకి పోవడం జరుగుతుంది.